హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య రేణుశ్రీ వ్లాగ్స్ అండి. టుడే సొరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా సొరకాయ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు టమాటా తీసుకోవాలండి. ఇవి కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 5 minutes మూత పెట్టుకొని సొరకాయ ముక్కల్ని ఉడికించుకుందాం. చూసారా, సొరకాయ ముక్కలు కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేస్తాం. చూసారా, వాటర్ మొత్తం టమాటాలో ఉన్న వాటర్, సొరకాయ వాటర్ మొత్తం ఇలా చాలా వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. చూసారుగా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. చూసారు కదండి, చల్లారిపోయింది. ముందుగా పచ్చిమిర్చి 5, చిన్నది అల్లం ముక్క, జీలకర్ర ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ వేసుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు ఇలా తాలింపు వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ టమాటో పచ్చడి రెడీ. ఇది దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.